సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి నీటిపారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి సైనికుల్లా కష్టపడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ల విజయం వెనుక ప్రధాన కారణమని తెలిపారు. కోదాడ నియోజకవర్గ ప్రజలు తన కుటుంబ సభ్యుల్లాంటివారని పేర్కొన్న మంత్రి, మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ వారందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికయ్యారని స్పష్టం చేసిన ఆయన, రాబోయే 3 సంవత్సరాల్లో కోదాడ నియోజకవర్గాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నాకు ఏ ప్రతిపాదన వచ్చినా అది వయబిలిటీ ఉండి బీసీ రేషియో మీట్ అయితే మేము మంజూరు చేయడం జరిగింది. కోదాడ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎకరాకి నీళ్ళు అనే విధంగా మనం ముందు పోటీ వచ్చింది పనిచేస్తున్నాం. మరి కోదాడ నియోజకవర్గం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని, ప్రజల జీవితాల్లో వెలుగులుండే విధంగా మరి నిరంతరం నేను పద్మావతి గారు ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నాను. మిత్రులారా, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక మెజారిటీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి వాళ్ళు అభినందిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అనైక్యత వల్ల, క్రమశిక్షణ లేకుండా వల్ల కొన్ని గ్రామ పంచాయతీలు పోయిన విషయం కూడా మనం గమనించాలి. ఇది ఏ సంస్థ బలపడాలన్నా, ఏ పార్టీ అయినా, ఏ అభివృద్ధి బలపడాలన్నా క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక నిజాయితీ ఉండకుంటే అది వీలు కాదు. మరోమారు నేను చాలాసార్లు మనం చేస్తున్నా, పద్మావతి గారికి నాకు కోదాడ ప్రజలతో ఉన్న అనుబంధం ఒక 30-31 ఏళ్ల నుంచి. గెలిచినా, ఓడినా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, లేకున్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడున్నా, ఏ పదవి లేకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్నా, 7 సార్లు వరుస గెలిచిన కోదాడ ప్రజలు, కోదాడ కాంగ్రెస్ కార్యకర్తలు మా కుటుంబాన్ని నేను భావించిన మీలో చాలా మంది చాలా చిన్నపిల్లలప్పటి తెలుసు. మీరు మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ అభిమానంతోనే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాం. మీ ఉత్తమాలు నేను మరోమారు మనం చేస్తున్నా, పద్మావతి గారు, నేను మీ అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం. మీకు తెలుసు, మాకు వేరే కుటుంబం ఏం లేదు. మీరే మా పిల్లలు, మీరే మా కుటుంబ సభ్యులు. మీ జీవితాల్లో వెలుగు నింపడానికి, మనం నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, ఈ కోదాడ నియోజకవర్గ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాం. మా జీవితాలు అంకితం చేస్తున్న విషయం కూడా నేను భావిస్తున్నాను. 120 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న అభ్యర్థులని మీరందరూ కష్టపడి పనిచేశారు, ఎంతో శ్రమించారు.
చాలా మంది వ్యక్తిగత పైసలు ఉపయోగించి కష్టం చేశారు, చెమట రక్తం నుంచి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ ఉత్తమంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మేము ముందు ఎదుర్కొంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైంది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినాం, అనేక విజయాలు సాధించినాం. నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా చాలా సంతోషిస్తున్నాను. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జనాభాలో 85% జనాభాకి, అంటే మన జనాభా 3,70,00,000 ఉంటే 3,20,00,000 మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం, అది మన ప్రభుత్వం యొక్క గొప్ప విజయంగా భావిస్తున్నాం. గతంలో ఏముంది, తినడానికి అవకాశం లేని దొడ్డు బియ్యం ఉండే, అవి కోళ్ళ ఫారాలకి, బీర్ కంపెనీలకి, రైస్ మిల్లు రీసైకిల్ చేయడానికి ఉపయోగపడుతుండే. ఇప్పుడు మా సర్వే ప్రకారం 98-99% జనాభా రాష్ట్రంలో ఇస్తున్న బియ్యం తిరిగి చాలా ఆనందంగా సంతోషిస్తున్నారు.